హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు మనం ఈ వీడియోలో 10థ్ క్లాస్ 11థ్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ. హియర్ ట్రై మీన్స్ 3. గోనో మీన్స్ యాంగిల్. మెట్రీ మీన్స్ మెజర్‌మెంట్స్. ఇవన్నీ గ్రీక్ వర్డ్స్. ట్రైగోనోమెట్రీ అంటే 3 యాంగిల్ మెజర్‌మెంట్స్ అంటే 3 కోణాల కొలత. 3 కోణాల కొలతలు అని అర్థం. ఈ ట్రిగ్నోమెట్రీ is applicable for right angle triangle. In a right angle, this is adjacent side, this is opposite, and the longest side is called hypotenuse. తెలుగులో అయితే ఇదేంటి? ఆసన్న భుజము, ఎదుటి భుజము, కర్ణము. అడ్జసెంట్ అంటే ఆసన్న భుజము, ఆపోజిట్ అంటే ఎదుటి భుజము, హైపోటెనస్ అంటే కర్ణం. రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది లాంగెస్ట్ సైడ్ ఏమో కర్ణం అంటే హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఇంకా అడ్జసెంట్ అనేవి వేరీ అవుతా ఉంటాయి. ఎదుటి భుజం ఇంకా ఆసన్న భుజాలు ఎలా మారుతాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. If this is theta, A, B, C. థీటాకి ఇప్పుడు యాంగిల్ థీటాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్. తెలుగులో అయితే ఎదుటి భుజం. అడ్జసెంట్ అంటే ఆనుకొని ఉన్నది ఆసన్న భుజం. ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ హైపోటెనస్. ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఎలా వచ్చేదానికి 10th క్లాస్లో అయితే ఒక యాక్టివిటీ ఉంది, చూద్దాం. ఇదే యాక్టివిటీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. డ్రా ఏ హారిజాంటల్ లైన్. ఆఫ్టర్ దట్ ఎట్ పాయింట్ O, ఫ్రమ్ పాయింట్ O, మార్క్ ద పాయింట్స్ ఆఫ్టర్ ద డిస్టెన్స్ ఆఫ్ 3 units, 6 units, 9 units and 12 units and named as B, C, D, E. Okay. Now from the points B, C, D, E, draw the perpendiculars of lengths 4 units, 8 units, 12 units and 16 units. All these are right angles. Perpendiculars means right angles. And now join all the points. And points marked as P, Q, R, S. Okay. Here ABP, AQC, ARD, ASE all are right angle triangles. ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఏంటిది? ఉమ్మడి కోణం. ఓకే, ఉమ్మడి కోణం అంటే కామన్ యాంగిల్. కామన్ యాంగిల్. ఇప్పుడు మనం ఎదుటి భుజాలు మరియు కర్ణాల నిష్పత్తిని కనుక్కుందాం. ఇది థీటా అనుకుంటే ఇక్కడ ఎదుటి భుజం ఏంటి? 4. ఇదేంటి? హైపోటెనస్. మనకు తెలుసు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 5. ఇక్కడ 6, 8 అంటే ఏమొస్తుంది? 10. 9, 12 అంటే 15. 12, 16 అంటే 20. ఆల్రెడీ మనకి 3:4:5 అరే 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్. వీటికి డబుల్ చేస్తే 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. ఇవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. అండ్ ఆల్సో 3 3s are 9, 4 3s are 12, 4 5s are 20. సారీ, 3 5s are 15, 3 4s are 12, 4 4s are 16, 5 4s are 20. ఇట్లా ఇవన్నీ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. ఇక్కడ చూడండి, 3 4 ఉంది కాబట్టి 5, 6 8 ఉంది కాబట్టి 10, 9 12 ఉంది కాబట్టి 15, ఇక్కడ 12 16 ఉంది కాబట్టి 20. నెక్స్ట్ ఇప్పుడు
ఎదుటి భుజము మరియు కర్ణం యొక్క నిష్పత్తి చూద్దాం. ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఎంత ఆపోజిట్ ఎంత? 4/5. ఇది 8/10. 12/15. నెక్స్ట్ 16/20. ఫ్రాక్షన్ షుడ్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. వాట్ ఈస్ మీన్ బై సింప్లెస్ట్ ఫామ్? సింప్లెస్ట్ ఫామ్ అంటే కంపల్సరీ దేర్ హెచ్సిఎఫ్ షుడ్ బి 1 అన్నమాట. ఇది 2 4s 2 5s, 3 4s 3 5s, 4 4s 4 5s. సో ఈ ఎదుటి భుజం బై కర్ణం అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అనే వీటి రేషియో ఎలా ఉంది? అన్నింటికి కాన్స్టాంట్గా ఉంది. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే అడ్జసెంట్ అంటే ఏంటి? ఆసన్న భుజం. ఆసన్న భుజం బై కర్ణం. చూద్దాం, ఇక్కడ ఆసన్న భుజం ఎంత? 3. 3/5, 6/10, 9/15, 12/20. ఇది కూడా 2 3s 2 5, 3 3s 3 5s, 4 3s 4 5s. వీటి రేషియో ఎలా ఉంది? 3/5 సేమ్గా ఉంది. సో ఇక్కడ సైన్ ఇంకా కాస్ట్లని ఎలా డిఫైన్ చేశారంటే, ఎదుటి భుజం బై కర్ణం అంటే ఆపోజిట్ బై హైపోటెనస్నేమో సైన్ థీటా అంటే ఆపోజిట్. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఎంత? 4/5. కాస్ థీటా అంటే కాస్ని ఏమనంటే కొసైన్ని షార్ట్గా కాస్ అని చదువుతాం. కొసైన్ అంటే కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్ ఎంత? 3/5. దీని నుండి మనం రైట్ యాంగిల్ డ్రా చేస్తే, ఇఫ్ దిస్ ఈస్ థీటా, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి? ఇది 3. హైపోటెనస్ అంటే ఇది. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఇది 4, ఇది హైపోటెనస్. సో దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి సైన్ ఇంకా కొసైన్ థీటా అనేవి ఇలా డిఫైన్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి 6 రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఎదుటి భుజం. బైలింగ్వల్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు యూజ్ అవ్వాలని రెండు చెప్తున్నాను. ఎదుటి భుజం బై కర్ణం. ఇక్కడ ఎదుటి భుజం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో సైన్ థీటా ఏమవుతుంది? ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ కాస్ థీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం అంటే వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. వాట్ ఈస్ సైన్ థీటా? ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై వై. డైరెక్ట్ దీని ఏం రాయొచ్చు? ఎక్స్ బై వై అంటే దట్ ఈస్ ఆపోజిట్ బై అడ్జసెంట్. వీటికి ఇన్వర్స్ రేషియోస్. సైన్కి ఇన్వర్స్ ఏంటంటే సైన్కి కొసెకెంట్ థీటా. కొసెకెంట్ థీటా అంటే 1/sin థీటా. సైన్ థీటా అంటే ఏం రాసాం? ఎదుటి భుజం బై కర్ణం కదా. ఇక్కడ ఏం రాయాలి? కర్ణం బై రెసిప్రోకల్ తీసుకోవాలి. కర్ణం బై ఎదుటి భుజం. కర్ణం అంటే హైపోటెనస్ బై ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్. ఇక్కడ హైపోటెనస్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఆపోజిట్ అంటే ఎక్స్. సింపుల్గా దీనికి రివర్స్ సైన్ థీటాకి ఇన్వర్స్ రాస్తే సరిపోతుంది. కాస్ థీటాకి ఇన్వర్స్ ఏంటంటే సీకెంట్ థీటా. సీకెంట్ థీటా అంటే 1/కాస్ థీటా. ఆల్రెడీ వీ నో కాస్ థీటా అంటే వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దిస్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై వై. దీని ఏం రాసుకోవచ్చు? కర్ణం బై
కర్ణం బై ఆసన్న భుజం. కర్ణం అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. కొసెకండ్ థీటా, సెకండ్ థీటా. ట్యాన్‌కి ఆపోజిట్ ఏంటి? ట్యాన్‌కి రెసిప్రోకల్. కాట్ అంటే కోటాంజెంట్ థీటా. ఇది టాంజెంట్, ఇది కోటాంజెంట్. కాట్ థీటా అంటే 1/tan థీటా. వాట్ ఈస్ tan థీటా? Tan థీటా ఈస్ x/y. సో కాట్ థీటా అంటే y/x. y అంటే ఏంటి ఇక్కడ? అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజం. ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే మనం 6 రేషియోస్‌ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Now let us find trigonometric ratios of some specific angles. First, trigonometric ratios of 45 degrees. First, for this we have to take right angle isosceles triangle. Already we know that right angle triangle ఒక 90 degrees. Isosceles right angle అంటే two sides are equal. Opposite sides కి ఉండే angles equal. So this is 45, this is 45. Okay na? Let us take this is as theta. For this we find all the ratios, trigonometric ratios. Let us assume this side as a units. Okay, then this is a means b is also mean a, because ab is equals to b, since it is a isosceles triangle, right angle isosceles triangle. So what is the hypotenuse? Square root of a square plus a square, that is √2 into a. Okay, let us find sin theta. Sin theta is equals to opposite by hypotenuse. Opposite by hypotenuse. What is opposite? A by hypotenuse, √2 into a. A gets cancelled, so 1/√2. What is theta here? 45. So sin 45 means 1/√2. Also find cos 45. Cos 45 is equals to adjacent by hypotenuse. Adjacent by hypotenuse. Adjacent means a. Hypotenuse √2 into a. A gets cancelled. This is also 1/√2. So sin 45 is equals to 1/√2. Cos 45 is equals to 1/√2. And tan 45 nothing but sin 45 by cos 45. So 1/√2 by 1/√2, that is equal to 1. So tan 45 value 1. Now let us find the trigonometric ratios of 30 degrees and 60 degrees. For this we have to take an equilateral triangle. Equilateral triangle means 3 sides are equal with length 2a units, 2a. Okay, then draw perpendicular bisector. How to draw perpendicular bisector? If you have one line segment AB, take more than half as a radius and draw 2 arcs from A, and from B also with same radius draw 2 arcs and join these 2 points. This becomes the perpendicular bisector. అట్లనే మనం perpendicular bisector draw చేయాలి. We know that in equilateral triangle every angle is 60 degrees. So bisection means this becomes 30 and this becomes 30. Perpendicular bisection means here we get 90 degrees, 90 and 90. Okay, these two are congruent triangles. Okay, from triangle 1, this is A, B, C, D. From triangle 1, sin 60 is equals to opposite by hypotenuse. This becomes A. How to find distance? CD, length of CD is equals to CD square is equal to AC square minus AD square. Okay, AC square is CD square is equals to AC square minus AD square, because AC square is equals to AD square plus CD square. Okay, AC square is equals to అంటే కర్ణము స్క్వేర్ అంటే
భుజాల వర్గాల మొత్తం కదా. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. దీని నుండి సిడీ స్క్వేర్ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ మీన్స్ 2a స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్. 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దిస్ ఈస్ 3a స్క్వేర్. CD is equals to square root of 3a square. Square root square cancel. So this becomes root 3 into a. So this distance becomes root 3 into a. Okay. So sin 60 is equals to opposite by hypotenuse. Opposite means root 3 into a by 2a. A gets cancelled. So sin 60 is equal to root 3 by 2. Cos 60 ఏమవుతుంది? Cos 60 is equals to adjacent by hypotenuse. Adjacent means a. Hypotenuse 2a. A get cancelled. So 1 by 2. Sin 60 root 3 by 2. Cos 60 1 by 2. So tan 60 is equals to sin 60 by cos 60. Sin 60 is given by root 3 by 2 by 1 by 2. 2 gets cancelled. So tan 60 అంటే root 3. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్లో 30 దగ్గర కనుక్కుందాం. sin 30. ఈ తీటాకి ఆపోజిట్ ఏమవుతుంది? a. sin 30 అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే a by 2a. a gets cancelled. So this is 1 by 2. అండ్ cos 30 is equals to adjacent. adjacent అంటే ఏమవుతుంది? adjacent by hypotenuse. Adjacent means root 3a. Root 3a by hypotenuse means 2a. a gets cancelled. This is root 3 by 2. So tan 30 is equals to sin 30 by cos 30. Sin 30 1 by 2 by root 3 by 2. 2 gets cancelled. So this is 1 by root 3. From this table, sin 60 root 3 by 2, cos 60 1 by 2, tan 60 root 3, sin 30 1 by 2, cos 30 root 3 by 2 and tan 30 1 by root 3. సో మనకి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ రావాలంటే ఈ రేషియోస్ అనేవి కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే మనం ఈ టేబుల్ అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. sin 0 0, sin 30 1 by 2, sin 45 1 by root 2, sin 60 root 3 by 2, sin 90 1. సైన్ని రివర్స్ చేస్తే కాసి ఇప్పుడు చూడండి 0 30 45 60 90కి మనం ఒక బాక్స్ గుర్తుపెట్టుకున్నాం అనుకో, దాన్ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఏం రాస్తాం? 0 1 by 2 1 by root 2 root 3 by 2 1 కదా. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్కి రాయండి. 0 1 by 2 1 by root 2 root 3 by 2 1. ఆల్రెడీ మనకు తెలుసు సైన్ బై కాస్ వేస్తే ట్యాన్ వస్తుంది, ఇది ఓకే. సారీ 1 by సైన్ వేస్తే కొసెకెండ్, 1 by కాస్ వేస్తే సెకండ్ తీటా, 1 by ట్యాన్ వేస్తే కాట్ తీటా వస్తుంది. సో మనం ఒక మీది లైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే టేబుల్ మొత్తం ఈజీ. ఆల్రెడీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్ 11.2లో మనం ఆల్రెడీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సైన్ 45 ప్లస్ కాస్ 45 అంటే 1 by root 2 ప్లస్ 1 by root 2 అంటే 2 by root 2. సో root 2 మీన్స్ root 2. సో ఓన్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ సెకండ్ చాప్టర్ మొత్తం ఈజీగానే ఉంది, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి నెక్స్ట్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు మనం చూసినాం కదా, సైన్ థీటాకి కొసెకండ్, కాస్కి సెకండ్, ట్యాన్కి కాట్. ఇక్కడ కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి, చూద్దాం. ఐడెంటిటీస్ అయితే మనం గుర్తుంచుకోవాలి. అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. ఇంకా వీటితో పాటు sin 90 minus theta అయితే cos theta, tan 90 minus theta అయితే cot theta, secant 90 minus theta అయితే cosecant theta, cos of 90 minus theta sin theta, cot of 90 minus theta tan theta, cosecant 90 minus theta secant theta. చూడండి ఎక్సర్సైజ్ 11.3 మొత్తం వీటి మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్,
tan 36 by cot 54. సో tan 36 ఏం రాయొచ్చు, tan ఆఫ్ 90 minus 54 by cot 54. tan 90 minus theta అంటే cot theta. cot theta ఎంత 54. సో cot 54 by cot 54. సో ఆన్సర్ ఎంత 1. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఇలానే ఉంది చూడండి. సో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసిన ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇందులో ఒకటి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంకా సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కొసెకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ అయినా థీటా అయినా ఏమి పర్లేదు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టు డూ దిస్ ఒక ప్రాబ్లం చూడండి. ఇఫ్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 15/17 దెన్ ఫైండ్ కాస్ సి. గివెన్ దట్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 15/17. సైన్ సి అంటే ఏంటిది, సైన్ అంటే ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెనస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ 15, హైపోటెనస్ 17. ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ సి అంటే ఏంటిది, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో మనకి ఏం తెలియాలి ఇప్పుడు, అడ్జసెంట్ సైడ్ తెలవాలి. అడ్జసెంట్ సైడ్ ఎలా తెలుస్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. లెట్ us see x. సో 289 ఈజ్ ఈక్వల్స్ టు 225 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289 మైనస్ 225. దిస్ ఈజ్ 9 minus 4 5, 8 minus 2 6, 64. So x square is equals to 64. So x is equals to 8. Actually plus or minus 8, but length should be in positive. So this is x. What is cos c? Adjacent by hypotenuse. That is 8/13. So remaining కూడా అట్లనే tan 5/12 చేయొచ్చు. Cosecant theta 25/7. నెక్స్ట్ చూడండి, ట్రై దిస్లో ఓన్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.4 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.